నువ్వేమైనా ప్రధాని అభ్యర్థివా? మోదీతో చర్చించడానికి రాహుల్పై స్మృతి ఇరానీ విసిర్లు. విలువైన కార్లలో డబ్బు, మద్యం సరఫరా. కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో అధికారుల నిర్లక్ష్యం. షర్మిలకే వైఎస్ విజయమ్మ మద్దతు. వైఎస్ఆర్ బిడ్డను గెలిపించాలని పిలుపు. బీజేపీ పాలనలో 100 లక్షల కోట్లకు పైగా అప్పులు. బీజేపీకి కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్. ఆ ప్రాంతాల్లో 2 రోజులు వర్షాలు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. మీరేమైనా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా? పీఎం మోదీతో చర్చించడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగంగా చర్చకు తాను సిద్ధమని రాహుల్ తరచూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కూతురు గిరిజ వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్థానికంగా నివాసం ఉంటూ విలువైన కార్లలో డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తోందని పలువురు స్థానికులు ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక అధికారులు పోలీసుల సహకారంతో ఆమె నివాసం ఉంటోన్న హోటల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే సంబంధిత అధికారుల బృందం ఇక్కడికి వచ్చేసరికి ఎంపీ అభ్యర్థి కూతురుకు సంబంధించిన వాహనాలన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. వచ్చిన అధికారులు కూడా వెంటనే తనిఖీలు ప్రారంభించకుండా పార్కింగ్లో గంటల తరబడి వేచి ఉన్నారు. ఎంతకు అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో ఫిర్యాదు చేసిన స్థానికులు అధికారుల తీరు చూసి అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతోనే నామమాత్రపు తనిఖీలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ శనివారం కీలక ప్రకటన చేశారు. కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్ఆర్ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా అని విజ్ఞప్తి చేశారు. పేదల ఆస్తుల్ని దోచుకువెళ్లే కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఆదివారం ఎక్స్ వేదికగా బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 10 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న మీరు 100 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించింది. మీ కార్పొరేట్ మిత్రులకు సుమారు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. మీ కార్పొరేట్ మిత్రులకేమో ట్యాక్సులు తగ్గించారు. సామాన్య ప్రజలకు ట్యాక్సులు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనెల ధరలు పెంచారు. పేద ప్రజలు ఇచ్చే సబ్సిడీ ఎత్తేశారు. డాలర్తో పోలిస్తే రూపాయిని బలహీనపరిచారు. వ్యవసాయ రంగ పరికరాలపై జీఎస్టీ విధించి వ్యవసాయంపై పెట్టుబడిని రెండింతలు చేశారు. రైతుల అప్పులు డబుల్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్కు అమ్మేశారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారు అని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ పేర్కొన్నారు.